సంతోషంగా ఉంది. చీరాలకు వచ్చి తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి మిత్రులందరితో కూర్చుని మాట్లాడుతున్నాం. సభాధ్యక్షుల వారు మద్దులూరి మాలకొండయ్య గారు, మిత్రులారా అర్థం చేసుకోండి, ఆయన విశాఖపట్నంలో చాలా చక్కగా సెటిల్ అయ్యారు, చాలా పనులు చేసి చూపించారు. ఆయన అతనికి చీరాల పిలుస్తూనే ఉంది. నేను చీరాలని మర్చిపోను, నేను చీరాల ప్రజలతోనే ఉంటాను అని ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ మధ్యలోకి వచ్చి మీ అభ్యర్థిగా, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి మీతోని మళ్ళీ ప్రార్థన చేస్తూ నన్ను గెలిపియండి, నేనేం చేస్తానో చూడండి, మీకోసం సంక్షేమం చేస్తానని అన్నారు. నాకు ఏమాత్రమో అనుమానం లేదు నా మనసులో. నేను ఇంతకుముందే వచ్చాను, చీరాల నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశాను, తిరిగాను. ఎంత అభిమానం అంటే ప్రజలు అతనికి, ఎంత ప్రేమ అంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసి ఆ రోజు. నాకు ఎటువంటి అనుమానం లేదు, తప్పకుండా ప్రజలు అతన్ని ఎమ్మెల్యేగానే చూడాలనుకుంటున్నారు. అయితే మిత్రులారా, ప్రజలు ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు. ఆ మెజారిటీ ఎంతనో చూద్దాం. అది 10,000, 20,000, 30,000 చూద్దాం మెజారిటీ ఏంటో. ప్రజలు అనుకున్న, మనసులో అనుకున్న మెజారిటీతోనే గెలిస్తే మరి మీరెందుకు, నేనెందుకు? దానికి కొంచెం యాడ్ చేయాలి కదా మనం. అంతేనా? అవునా కదా? మన వల్ల ఆ మెజారిటీ పెరగాల, తగ్గాల? సభాధ్యక్షుల వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పెద్దలు పాలెటి రామారావు గారు చాలా విషయాలు చెప్పారు, చాలా చాలా నేర్చుకున్నాను ఆయన మాటలో. ప్రతి దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి, చాలా చేసే అవసరం ఉంది. ఏది నేను వదిలిపెట్టాను, ప్రతి దాన్ని నేను అడ్రస్ చేస్తాను. గెలిచినా గెలవకపోయినా ఇవన్నీ మన ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇద్దరు గెలుస్తున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ చైర్మన్ ఇద్దరు గెలుస్తున్నారు ఎంతమంది అనుకుంటున్నారు? బ్రహ్మాండం, బ్రహ్మాండం. నా తల్లి మహేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన రవి గారు, శివరామకృష్ణ గారు, రమణ గారు, వేదికను అలంకరించిన వాళ్ళకంటే ఎక్కువ పని చేసేవాళ్ళు వేదిక ముందు కూర్చున్నవాళ్ళు. ఈ విజయం అంటే, ఏ విజయం ఏదైతే రాబోతుందో అది కేవలం మీ వద్ద రాబోతుంది. మిత్రులారా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను, మా తండ్రి గారు తెన్నేటి సుబ్బయ్య గారు రాజోలు తూర్పుగోదావరి జిల్లాలో పుట్టారు. మా తల్లి గారు తెన్నేటి విజయలక్ష్మి గారు వడసలేరు అని రాజమండ్రి దగ్గర పుట్టారు. వాళ్ళిద్దరు టీచర్లు. సామాన్య దళిత కుటుంబంలో నేను పుట్టాను. ఇద్దరు టీచర్లు, వాళ్ళ జీతాలతోని నాకు ఇంకా 5 అన్నలు ఉండే ఒక అక్క. ప్రతి నెల జీతాల నుంచి కొంచెం డబ్బులు సేవ్ చేసి ఈ చిన్నోడిని, అందరికంటే ఇంట్లో చిన్నవాడిని మంచి స్కూల్కి పంపించాలని కాన్వెంట్ స్కూల్కి పంపించి ఎడ్యుకేషన్ నాకు చదివిపించారు. నేను మా తల్లిదండ్రులు ఆశయాలని చాలా గట్టిగా అర్థం చేసుకుని 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాను.
మెరిట్లో ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో MBA సీట్ సాధించాను. నాకు అమెరికా పోవాలని లేదు. మా నాన్నగారు వదలలేదు. లేదు నువ్వు అమెరికా పోవడానికి వీల్లేదు, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన గడ్డ మీద ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉంది. ఎగ్జామ్ రాయి, UPSC ఎగ్జామ్ రాయి అని చెప్పారు. UPSC ఎగ్జామ్ రాయాలంటే నాకు అర్థం కాలేదు. సడన్గా నేను అమెరికా పోవాలని నేను రెడీ అవుతున్నా. ఎగ్జామ్ రాయాలంటే 2 పేపర్లు రాయాలి. ఇంజనీరింగ్ ఎగ్జామ్ పేపర్తో రాయాలంటే 5 సంవత్సరాల సిలబస్ అది. MBA సబ్జెక్టుతో రాయాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సరే ఒకసారి వేరేగా ట్రై చేద్దామని సోషాలజీ, సైకాలజీ అని నాకు తెలియని సబ్జెక్టులు తీసుకుని ఎగ్జామ్ రాశాను. దేవుని దయ వల్ల ఫస్ట్ అటెంప్ట్ అవ్వగానే నాకు IPS వచ్చింది. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, జనసేన పార్టీ కార్యకర్తలారా, భారత్ జనతా పార్టీ కార్యకర్తలారా, ఒకటి మనం అర్థం చేసుకున్నాం. IPSలో చేరిన నేను 5 జిల్లాలు ఎస్పీగా చేశాను. 5వ జిల్లా గుంటూరు జిల్లా, తర్వాత విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా పనిచేశాను. గుంటూరు జిల్లా పోస్టింగ్ వేసేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన అధినేత, ఆ రోజు ముఖ్యమంత్రి గారు, కృష్ణప్రసాద్ గారు, గుంటూరు పట్టణంలో రౌడీయిజం చాలా ఎక్కువ ఉంది, ఆ రౌడీయిజంని అణిచివేయాలంటే మీరే పోయి చేయగలుగుతారు, నేను మిమ్మల్ని పోస్టింగ్ ఇస్తున్నాను SP గుంటూరుగా, వెంటనే తక్షణమే అక్కడ రౌడీలు లేకుండా మీరు చేయాలని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. రౌడీలు 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 అని నా స్పీచ్లో ఇంకా 4 సార్లు చెప్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రౌడీలు అంటే మీకు ఎవరు గుర్తొస్తారో గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సరే, నేను గుంటూరుకు వచ్చి A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ అని 3 రకాలుగా రౌడీస్ని అంతా డివైడ్ చేశాను. చాలా ఆశ్చర్యపోతారు మీరు. A కేటగిరీ రౌడీలు అంటే ఎవరైతే హత్యలు కానీ, రేపులు కానీ 10 కంటే ఎక్కువ చేశారో వాళ్ళని A కేటగిరీలో పెట్టండి అని నేను ఆఫీసర్లకు చెప్పాను. 5 కంటే ఎక్కువ చేసిన వాళ్ళని B కేటగిరీలో పెట్టుకున్నాను, మిగతా రౌడీలని C కేటగిరీలో పెట్టుకున్నాను. మీరు ఆశ్చర్యపోతారు, A కేటగిరీలో 12 మంది వచ్చారు. అంటే 12 మంది 10 కంటే ఎక్కువ హత్యలు కానీ, రేపు కానీ, నేరాలు చేసిన, గ్రేవ్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు రౌడీలు ఉండినా రాదు. నా పోలీస్ ఆఫీసర్లతో సమావేశం పెట్టి, క్రైమ్ మీటింగ్ పెట్టి నేను రిక్వెస్ట్ చేశాను. A కేటగిరీ రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటో నేను పడతాను. DSPలు, ఇన్స్పెక్టర్లు B కేటగిరీ సంగతి మీరు చూసుకోండి, సబ్ ఇన్స్పెక్టర్లు మీరు C కేటగిరీ చూసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ సమావేశం అవుదాం, ఎవరు గెలుస్తారో చూద్దామని ఛాలెంజ్ వేశాను. మిత్రుల 6 నెలల తర్వాత రివ్యూ చేసి చూస్తే గుంటూరు జిల్లాలో ఒక్క A కేటగిరీ రౌడీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ రౌడీ 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 అంటున్నా. అర్థం చేసుకోండి ఎందుకంటున్నాను. రౌడీ ఎక్కడికి పోయారో వెళ్ళిపోయారు ఆ రౌడీ. A కేటగిరీ రౌడీ ఒక్కడు కూడా లేకుండా గుంటూరు జిల్లా వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమంది పోయి విజయవాడలో సెటిల్ అయ్యారు. నాకు మనసు అవ్వాలి, అక్కడ కూడా పోయాను. అక్కడి నుంచి కూడా తరిమి కొట్టాను. అయితే నేను సర్వీస్లో జాయినప్పుడు అప్పుడు నాకు చక్కటి అవకాశం దొరికింది. పూజ్యులు, స్వర్గీయులు, పెద్దలు నందమూరి తారక రామారావు గారి దగ్గర పనిచేసే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పనిచేస్తుండగా మళ్ళీ అప్పటి ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధినేత
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి, కృష్ణప్రసాద్ గారు ఒక సమస్య వచ్చింది మనకి. ఆ సమస్య ఏమిటంటే మన రాష్ట్రము, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన యువకులకి ఉపాధి కలగాలి, మన ప్రతి ఇంట్లో ఆడపడుచు సంతోషంగా ఉండాలని నా కోరిక. అది జరగాలి అంటే మన ఉపాధి రావాలి, అభివృద్ధి రావాలి, ప్రగతి చెందాలి. అది రావాలంటే పెట్టుబడి రావాలి, విదేశీ నుంచి పెట్టుబడి రావాలి. మన దగ్గర అంత డబ్బు లేవు. విదేశీ నుంచి పెట్టుబడి రావాలంటే ఎవరిని పిలిచినా, నేను ఏ దేశంకి వెళ్ళి మీటింగ్లు పెట్టినా, డెలిగేషన్లు పెట్టి మీటింగ్లు పెట్టినా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినా అందరూ ప్రతి ఒక్కరు అడిగేది ఒకటే ఉంది, అయ్యా మీ ఇండియాలో, మీ ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము అని చెప్తున్నారు. మరి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే అవసరం ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు చేద్దాము. సరే, గుంటూరు జిల్లా బాగానే చేశావు, రౌడీలని 0 చేశావు. మళ్ళీ ఏమన్నా నేను ఏమన్నాను? రౌడీ ఏమన్నాను? రౌడీ ఎందుకంటున్నాను? రౌడీ మాటి రౌడీలని 0 చేశాము. ఇప్పుడు చాలు. ఒకసారి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి వచ్చి, ఏపీఐఐసికి వచ్చి నేను అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తున్నాను. మన రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలి. ఒక చేత్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ ఇంకో చేత్తోని విదేశీ పెట్టుబడులు పెంచాలి అని ఒక ఛాలెంజ్ వేశారు. అది చాలా చాలా కష్టమైంది. ఇది ఎప్పుడు 1999 సంవత్సరం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఏంటో మీరు ఒకసారి గమనించండి. విజనరీ, ఈ వరల్డ్లో గ్రేటెస్ట్ విజనరీ అంటే మీరు ఎవరు అడిగితే నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటాను. ఆ రోజైన విజన్ చూడండి. హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ కట్టిన తర్వాత శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించారు. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లోనే ఉన్నాను. ప్రతి చోట నాకు ఆదేశాలు ఇచ్చారు, కృష్ణప్రసాద్ నాకు ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కావాలి, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కావాలి, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావాలి, ఇక్కడ హైటెక్ సిటీ కావాలి, అక్కడ గంగవరం పోర్ట్ కావాలి, ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ కావాలి. ఇవన్నీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బేగంపేట ఎయిర్పోర్ట్ని మనం విస్తీర్ణం చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే అది వేరే సంగతి. అలా జరగలే. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా రాళ్ళు రప్పలు ఉన్న చోట ఫస్ట్ క్లాస్గా మనం మొదలుపెట్టి, స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి చేసింది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్లో హైటెక్ సిటీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, ఔటర్ రింగ్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, గంగవరం పోర్టు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, కృష్ణపట్నం పోర్టు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఇవన్నీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్. విజన్ చూడండి, దూరదృష్టి చూడండి. నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి చూడండి. ఆ రోజు నేను అధికారిగా అవన్నీ పనిచేశాను, అవి చేసి చూపించాను. ఈరోజు దాని ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల మనకి ఏమొచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఈరోజు ఆ ప్రాజెక్ట్స్ అంతా కలిసి మీరు ఊహించగలరా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఏదైతే ఉందో అక్కడ రోడ్డు కూడా లేదు. ఆ రోడ్లు మనమే వేసాం, పవర్ లైన్స్ లేవు, ఎలక్ట్రిక్ లైన్స్ మనమే వేసాము, డ్రైనేజ్ మనమే వేసాము, ప్లాట్లు మనమే డెవలప్ చేసాం. అటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఆ రోజు ఆయన దూరదృష్టితో ఏదైతే మనం కట్టామో ఆ ప్రాజెక్టులలో ఈరోజు 5 లక్షల ప్రత్యక్ష ఉపాధి, 30 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరికింది. 5 lakhs ప్లస్ 30 lakhs అంత ఎంప్లాయ్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో దొరికింది. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కొంత హైదరాబాద్ తెలంగాణలో ఉంది, మిగతా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి ప్రాజెక్టు మిత్రులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎవరికైనా తెలిస్తే
జ్ఞానోపదం చేయండి. భారతదేశంలో ఎటువంటి డెవలప్మెంట్ ఎక్కడైనా జరిగిందా? భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా? ఇది ఎవరి కోసం చేశారు? ఎవరు దీని ఫలాలు రుచి చూస్తున్నారు? ఇది సామాన్య ప్రజల కోసం. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటాము, ఐటీ హబ్ అంటాము, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వీరంగానే మనకు అనిపిస్తుంది వీటిల్లో ఇంజనీర్లకు ఉద్యోగాలు వచ్చాయి అనుకుంటున్నాం. కరెక్టే, ఇంజనీర్లకు ఉద్యోగాలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? నేను ఇందాక చెప్పినట్టు 5 లక్షల ఇంజనీర్లకు వచ్చాయి. కడమ 30 లక్షలు ఎవరికి వచ్చాయి? కడమ 30 లక్షల ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? సామాన్య ప్రజలు. డ్రైవర్లు ఉన్నారు, దాంట్లో చిన్న చిన్న కొట్లు పెట్టుకున్న వాళ్ళు పక్కన ఉన్నారు, కుక్స్ ఉన్నారు, కార్పెంటర్లు ఉన్నారు, బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు ఉన్నారు, ధోబీలు ఉన్నారు. సామాన్య ప్రజలకి ఎక్కువ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒక చక్కటి అవకాశంతో మళ్ళీ ముందుకు వస్తున్నాం. ప్రజలకి సమస్యలు ఇచ్చే ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం సంక్షేమం తీసుకొచ్చే ఒక అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఆయన మన ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుంది మనకి ఒకసారి ఆలోచన చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి సంక్షేమం వస్తుంది, సమస్యలు పోయి సంక్షేమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరిగినప్పుడు ప్రగతి బాటలు వస్తాయి. ప్రతి రాష్ట్రం అంతటా ఒక కొత్త ఎకానమీలో ఒక ప్రగతికి పోతాం. సంక్షేమము ఎస్, అభివృద్ధి ఏ, ప్రగతి పి, SAT. అది జరిగితే మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఏం చూడబోతున్నాం? SAP జరిగితే BAP చూస్తాం, SAP జరిగితే BAP చూస్తాం. BAP అంటే ఏంటి? బంగారు ఆంధ్రప్రదేశ్. మనకి బంగారు ఆంధ్రప్రదేశ్ కావాలా వద్దా? మనం అందరం దాంట్లో భాగం పంచుకోవాలా వద్దా? దానికి కూడా మనం కారకులు అవ్వాలా వద్దా? ఎలా అవుతాం? ఎవరిని గెలిపించాలి? ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎవరిని గెలిపించాలి? 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలి. అవునా కదా? మన ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా లేదా? ఎన్ని ఓట్లతో మెజారిటీతో గెలిపిస్తారు? ఒకటే మాట మీద రండి. 10,000, 20,000, 30,000 మీరే తెలుసుకోండి. 30,000 అంటున్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పలేను. తర్వాత మీరు మీ ప్రియతమ అభ్యర్థి మద్దలూరి మానకొండయ్య గారితో కూర్చుని ఆఫీస్లో సెపరేట్గా మాట్లాడుకుని అది 30,000, 50,000, ఎందుకంటే నాకు 2 స్వరాలు వినిపించాయి. కొంతమంది 30,000 అన్నారు, కొంతమంది 50,000 అన్నారు. అది మీరు తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనకున్న అవకాశాలు ఏంటి? ఏంటంటే మళ్ళీ ఒకసారి చూసుకుందాం. పెద్దలు పాలాటి రామారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. మనకి చీరాలలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి. చీరాలలో అవకాశాల గురించి మాట్లాడే ముందు ఒకసారి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అవకాశాలు ఏమున్నాయని చెప్తున్నాను. ఇక్కడ మనం రాసుకున్నాము బాబు సూపర్ 6 అని రాసుకున్నాం. దాంట్లో మొదటవది ఏంటండి? ఫస్ట్ది ఏంటి? మొదటిది ఏంటండి? దేని గురించి మాట్లాడుతున్నాం? ఉపాధి గురించి మాట్లాడుతున్నాం. మొదటిది ఉపాధి గురించి మాట్లాడుతున్నాం. అక్కడ మొత్తం రాష్ట్రానికి 20 లక్షల ఉపాధి గురించి మాట్లాడుతున్నారు. మన చీరాల, మన బాపట్ల
పార్లమెంట్ నియోజకవర్గంలో మనం నిర్ణయించుకోవాలి, మనం డిసైడ్ చేయాలి. మనము ఆ 20 లక్షల ఉపాధి అవకాశాలలో మనము ఎంత 1 లక్షల 2 లక్షల ఏమిటి? నా మనసుకు వస్తే నాకు అనిపిస్తూ ఉంది 25 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే ఒక్కొక్కటి సెగ్మెంట్లో 1 లక్ష అయితే 20 దాటి 25 అవుతాం. కానీ మన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలోనే మనం 1 లక్ష మినిమం ఉపాధి కలిగించాలి. అటువంటి అవకాశాలు మనం కలిగించాలి, తప్పనిసరిగా కలిగిస్తాము. అదే దిశలో మనం పనిచేస్తాం. ఇప్పుడు చీరాలకు వస్తాం. బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మనకున్న అవకాశాలు ఎందుకు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు, ఆయనకి ఏంటి కాన్ఫిడెన్స్, ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు మనం 1 లక్ష ఉపాధి అవకాశాలు కలిగిస్తాము అని ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఒక్కటేసారి ఆలోచన చేయండి. నిజాంపట్నం పోర్టు అవకాశాలు ఉన్నాయి. పెద్ద పోర్ట్ అవ్వచ్చు, మేజర్ పోర్ట్ అవ్వచ్చు, పోర్ట్ బేస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ అవ్వచ్చు, వాడ్రేవు ఫిషింగ్ హార్బర్ అవ్వచ్చు, అక్కడ అవకాశాలు ఉన్నాయి. చీరాలలో టెక్స్టైల్ పార్క్, పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్స్ కట్టచ్చు, టూరిజం ప్రాజెక్ట్స్ కట్టచ్చు, ఐటీ హబ్బులు కట్టచ్చు. ఒక విషయం ఇంకోటి ఏంటంటే, మనం ఇందాక కృష్ణా కెనాల్ గురించి మాట్లాడాము. కృష్ణా కెనాల్ గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అనుకుంటున్నారా, ఏ రోజైతే బకింగ్హామ్ కెనాల్ కట్టారో ఆ రోజు బకింగ్హామ్ కెనాల్ని వాటర్ వేస్, అంటే మనం గూడ్స్ కూడా ఫ్రైట్ కూడా పంపించే దాన్ని వాటర్ వేస్ అంటారు. ఎట్లయితే నేషనల్ హైవేస్ అంటామో అట్లనే వాటర్ వేస్ కూడా ఒక ప్రాజెక్ట్. ఆ వాటర్ వేస్లో ప్రాజెక్ట్ ఏంటంటే, మన దగ్గర తయారయ్యే ప్రాజెక్ట్స్ అటు పైకి అటు కిందకి ఆ కెనాల్లోంచి వెళ్ళిపోవచ్చు పడవల ద్వారా. అది కూడా ఒక అవకాశం ఉంది, మన వాటర్ వేస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం డౌట్ లేదు, ఇది చేసి చూపించచ్చు, పెద్ద పెట్టుబడి కూడా అవసరం లేదు. కాకపోతే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ జరగాలి అంటే మనకి అటు ఢిల్లీ సర్కార్తోని, అక్కడ ప్రభుత్వంతో, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో అనుబంధం కావాలి, అనుసంధానం కావాలి. అవసరమా లేదా? ఎందుకు అవసరం? ఎందుకు మనకు అనుసంధానం ఎందుకు కావాలి? ముఖ్యంగా మీకు నిధులు కావాలి, మనకి నిధులు కావాలి. ఎందుకు అంటే చాలా ప్రాజెక్టులు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అందాం అనుకోండి, ఎయిర్పోర్ట్లో అటు కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావాలి. పోర్ట్ కావాలంటే పోర్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి, రాష్ట్ర ప్రభుత్వం కావాలి. నేషనల్ హైవేస్ కావాలి అంటే, రోడ్వేస్ కావాలి అంటే కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావాలి. వాటర్ వేస్ రావాలన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి, రాష్ట్ర ప్రభుత్వం కావాలి. ప్రతి దాంట్లో అభివృద్ధి జరగాలి, అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మనకి అవసరం. అప్పుడు అటువంటి సహకారం కావాలి అంటే మన తరపు నుంచి అక్కడ పోయి మాట్లాడే వ్యక్తి ఎవరు? ఉన్నారా? మనకు ఉన్నారా? ఇప్పుడు పంపిస్తారా? ఎమ్మెల్యేని ఎంపీని ఇద్దరు పంపించాలి. మన ప్రాజెక్టులన్నీ జరగాలి, అక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి. దూరదృష్టి రావాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు గెలవాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలా కాదా? ఇవన్నీ జరగాలంటే మిత్రులారా చాలా చాలా సింపుల్. ఇందాక పెద్దలు చెప్పారు, ఆయన చెప్పిన ప్రతి ప్రాజెక్టు నేను రికార్డ్ చేసుకున్నాను. ప్రతి ప్రాజెక్టు మనం చేసి చూపించాలి. ఒకటి ఆలోచన చేయండి. మనల్ని వచ్చే 30 రోజులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడానికి స్కెచ్ వేశారు. చాలా రకాలుగా ఇబ్బందులు పెడతారు. కాకపోతే ఇబ్బందులు పెడితే
ఎవరైనా భయపడతారేమో కానీ ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ భయపడేవాళ్ళు కాదు. ఎందుకంటే తగ్గేదే లేదు. నువ్వు ఉన్నావు చాలా మాకు, నువ్వు ఉన్నావు చాలు, తగ్గేదే లేదు. ఇప్పుడు వినండి, బూత్ కమిటీ కానీ, బూత్ కానీ, పోలింగ్ స్టేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ అని పెద్దలు చెప్పారు. మీరు ఎవరో పైనుంచి చేయిస్తారు, మాకు ఓట్లు వేయిస్తారు, మా ఎమ్మెల్యే ఓట్లు వేయిస్తారు, ఇంకో లీడర్ ఓట్లు వేయిస్తారు అంటే అది కరెక్ట్ కాదు. అర్థం చేసుకోండి. ఓట్లు పడుతున్నాయి పార్టీకి అంటే, ఒక పార్టీ గెలుస్తుందంటే ఆ ఓట్లు వేయించేది, దగ్గరుండి వేయించేది, ఆ దానికి అహర్నిశలు కష్టపడేది పార్టీ కార్యకర్తలు. ఒప్పుకుంటారా? దానికోసం కృషి చేస్తామా వద్దా? మీరు చేస్తారా? లేదా రోజు టీవీ దగ్గర ముందు నుంచి విశ్లేషణ చూసుకుంటూ వీడు ఇట్లన్నాడు, వాడు అట్లన్నాడు, నేను ఏకీభవించిన సెట్ ఇలా ఉండాలా, అలా ఉండాలంటారా? లేదా ఎండని లెక్క చేయకుండా పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు మన రాష్ట్రానికి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్తారా? నేనేంటి చెప్పేది, అన్ని వాడికి తెలుస్తుంది అంటారా? చెప్పాలి, తెలిసినా మళ్ళీ చెప్పాలి. మళ్ళీ లేకపోతే అడగాల, అన్న నువ్వు చెప్పు, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు వేయాలి మనం ఓటు అని కూడా అడగండి, తప్పేమి లేదు. కానీ విశ్లేషణ జరగాలి, డిస్కషన్ జరగాలి, మాట పంచుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి ఓటేయాలి. సైకిల్ గుర్తుకే. నేను ఒక్కసారి సైకిల్ అంటే మీరు 3 సార్లు సైకిల్ అంటారా? సైకిల్. నేను ఈసారి మళ్ళీ అంటాను, స్త్రీల వాయిస్, స్త్రీ శక్తి చాలా పెద్దదంటారు, కానీ నాకేం వినిపించలేదు. సో మీరందరూ ఆగండి కాసేపు. నేను సైకిల్ అంటారమ్మా తల్లి, ఏమనుకోవద్దు. 3 సార్లు వాళ్ళు పరిగెత్తేలాగా అన్నారా? సరేనా? సైకిల్. ఎస్, ఒకటేనా? బ్రహ్మాండం, చాలా సంతోషం. మిత్రులారా, ఈరోజు చక్కటి వాతావరణంలో మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామంటే ఇది పార్టీ మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్ అంటే దానికి చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటర్. ఎక్కువ రోజులు లేవు, 30 రోజులే ఉన్నాయి. మనకి ఏదైతే కేటాయించారో బాధ్యతలు, ఆ బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుని, చాలా తీవ్రంగా తీసుకుని, మండల బాధ్యత కావచ్చు, గ్రామ బాధ్యత కావచ్చు, బూత్ ఆర్ పోలింగ్ స్టేషన్ బాధ్యత కావచ్చు, అది చాలా సీరియస్గా తీసుకుని మనం పనిచేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎన్నికలు అయిన తర్వాత, లెక్కలు కౌంటింగ్ అయిన తర్వాత నువ్వేంటో, నీ పక్కన వాడు ఏంటో, నీ వెనకాల వాడు ఏంటో తెలిసిపోతుంది. ఇక్కడ ఏమీ మాయ లేదు. కౌంటింగ్ అయిన తర్వాత నీ సంగతి ఏంటో, నీ డ్రామా ఏంటో, నీ కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. నేను వచ్చి లెక్క పెడతా. ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి, మీ ఎమ్మెల్యే గారు గెలిస్తే, మీ ఎంపీ గారు గెలిస్తే, మీ ప్రభుత్వం ఏర్పాటు అవుతే, మీ ముఖ్యమంత్రి గారు వస్తే మనకి ఎన్ని అవకాశాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. అవకాశాలు రావాలంటే, అయ్యా నాకు అవకాశం ఇవ్వండి, ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు నేను గట్టిగా పనిచేశాను, మరి నాకు ఏదో ఒక అవకాశం ఇస్తే ఇంకా గట్టిగా పనిచేస్తాను అని అడుగుతారు కదా, అందరూ సాధ్యమే కదా. అప్పుడు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఏమంటాం, అయ్యా నువ్వు చాలా గట్టిగా పనిచేసావు, నాకు తెలుసు, ఏ గ్రామంలో చేశావు, ఏ బూత్ చేశావు అని అడుగుతాం. ఫలానా వేటపాలెంలో చేశారు, బూత్ నెంబర్ 7 అంటాం.
కదా, నువ్వు కూడా తగ్గవు కదా కదా. సరే బాబు ఎన్ని ఓట్లు వచ్చాయి తీయ, పోయిన ఎన్నికల్లో ఎన్ని వచ్చాయి, ఈ ఎన్నికల్లో ఎన్ని వచ్చాయి తీస్తాం కదా. ట్రాన్స్పరెంట్గా మాట్లాడాలి. ఇక దాంట్లో ఏం లేదు. ఎవరో చెప్తే రికమెండేషన్ కాదు. నేనేం చేశాను, ఈయన ఏం చేశారు, ఆయన ఏం చేశారు, సార్ ఏం చేశారు, వీరేం చేశారు అనేది తెలిసిపోతున్నారు. లెక్కలు ఉన్నాయి. అది మనము వేరే మాటలు మాట్లాడకుండా లెక్కలు మాట్లాడుకుందాము. రాహుల్స్ మటుకు లెక్కలే లెక్కలే చెప్తాయి ఎవరేం చేశారని. అయినా కొంతమంది చాలా కష్టపడతారు. కొన్ని కష్టాల వల్ల లోకల్ సిచ్యువేషన్ బాగాలేక తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. కానీ ఈరోజు ఇప్పుడు మనము ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాము, పార్టీ మీటింగ్లో ఉన్నాం. వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి, నిజము మాట్లాడుకోవాలి. మనం పార్టీని గెలిపించడానికి ఈరోజు ఉన్నాం. పార్టీని గెలిపించడానికి ఇక్కడ కూర్చున్నాం. కూటమిని గెలిపించడానికి మనం కూర్చున్నాం. ఇక్కడ కూటమి గెలిస్తే అక్కడ మోదీ గారి సర్కార్ అక్కడ ఏర్పాటు అవుతే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అవుతుంది. కానీ మనకి సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి అనేది జరగదు. సో అవన్నీ జరగాలంటే మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఆల్రెడీ దృఢ నిశ్చయంతో ఉన్నారు. మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు గెలవాలని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సో లాస్ట్గా ఫైనల్గా అడుగుతున్నారు, మీరు దాక్కుంటారా, పని చేస్తారా? మన ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా? థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన పార్టీ. సరిగా రాలే. జై జనసేన పార్టీ, జై బీజేపీ. నమస్కారం.